Hello students, in this video we will discuss about three important reactions in halo alkanes and haloarenes. They are Wurtz reaction, Wurtz fitting reaction and fitting reaction. ఈ ఆర్డర్లో చదువుకుంటే మీకు ఈజీగా ఉంటాయి. సో మీకు ఫస్ట్ ఇయర్లో కూడా వచ్చి ఉంటుంది ఆల్రెడీ. Wurtz reaction అంటే ఏమి? So what is my Wurtz reaction? We have to take 2 moles of alkyl halide. అంటే 2 moles ఉంటే ఒక రెండు ఆల్కైల్ హాలైడ్స్ ని తీసుకోవాలా. 2 moles of alkyl halide. సో ఇలా అనుకోండి, CH3Cl ఇదొక మోల్ ఇదొక మోల్, 1 + 1 అని ఎన్ని మోల్స్? 2 moles. సో వుడ్జ్ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఈ 2 moles ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకొని ఇట్ ఈస్ హీటెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ సమక్షంలో he heated by adding sodium metal. ఇక్కడ NaL Cl 2 ఉన్నాయి కాబట్టి 2Na. మెకానిజం అంతా వేయడం లేదు, సింపుల్ గా మీకు అర్థమయ్యేదో చెప్తా. 2NaCl is going to be eliminated. These alkyl groups are going to be joined. Then we will get here CH3CH3. Okay, so ఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం వుడ్జ్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు మ్యాటర్ అనుకుంటే ఎలా రాస్తాం? 2 moles ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఈస్ కాల్డ్ as an వుడ్జ్ రియాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వుడ్జ్ ఫిట్టింగ్ అంటే ఏమి? ఓకేనా, అంటే ఒకటేమో నార్మల్ అలీఫాటిక్ ఆల్కైల్ హాలైడ్ తీసుకోవాలా, సేమ్ అంతా ఇవే. ఇంకోటి we have to take aromatic halide, that means Cl అనుకో. సేమ్ థింగ్ ఏం కలపాల? వుడ్జ్ అంటేనే రియాక్షన్ సోడియం. వుడ్జ్ అంటేనే మీరు ఖచ్చితంగా రాయాల్సిన కండిషన్ దేని సమక్షంలో? ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇప్పుడు ఏం చెప్పాను అదే, 2Na 2Cl minus 2NaCl. Then this was going to be joined. What was the product? Methyl benzene, or it is also called toluene. ఓకే, దీన్ని ఏమంటామంటే వుడ్జ్ ఫిట్టింగ్ అంటాం. సో దీనికి తేడా ఏమీ లేదు. ఇక్కడ వుడ్జ్ రియాక్షన్ లో 2 ఆల్కైల్ హాలైడ్స్ సేమ్ తీసుకుంటాము. ఫిట్టింగ్ రియాక్షన్ లో ఒకటి అలీఫాటిక్ ఆల్కైల్ హాలైడ్, ఒకటి ఆరోమాటిక్ హాలైడ్ అనేది తీసుకుంటాం. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వుడ్జ్ అండ్ వుడ్జ్ ఫిట్టింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫిట్టింగ్ రియాక్షన్. Fitting reaction. What is meant by fitting reaction? So here, like Wurtz reaction, here we have to take 2 moles of aryl halides. 2 aryl halides తీసుకుంటాం. అంటే I will write like this. 2 aryl halides. ఇట్లా రాస్తున్నాను. 2 aryl halides తీసుకోవాలి. తీసుకుంటే వుడ్జ్ రియాక్షన్ అనేది లెక్క కాబట్టి ఏం కలుపుతాం? దీనికి కూడా సోడియం మెటల్ కలపాలి. ద కండిషన్ మస్ట్ బి డ్రై ఈథర్. సో ఏం దొరుకుతుంది? ఇది మొత్తం వెళ్ళిపోయా, ఇది 2 జాయిన్ అవుతాయి. సో వాట్ ఇస్ ద రిజల్టెడ్ ప్రోడక్ట్? సో ఇది ఒక బెంజీన్ రింగ్, ఇది ఒక బెంజీన్ రింగ్, ఈ 2 జాయిన్ అవుతున్నాయి. దీన్ని డైఫినైల్ అంటాం. డైఫినైల్. సో దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఫిట్టింగ్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారు చూడండి, చాలా సింపుల్. ఇదే ఆర్డర్ చదువుకోవాలి మీరు. వుడ్జ్ రియాక్షన్ అంటే 2 సేమ్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకొని సోడియం మెటల్ కలిపి డ్రై ఈథర్లో హీట్ చేయాలా. వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ అంటే ఒకటి అలీఫాటిక్ ఆల్కైల్ హాలైడ్, ఒకటి ఆరోమాటిక్ హాలైడ్స్ తీసుకొని సోడియం మెటల్తో యూజ్ చేసి డ్రై ఈథర్ సమక్షంలో రియాక్షన్ జరిపిస్తే దాన్ని ఫిట్టింగ్ అంటాం, వుడ్జ్ ఫిట్టింగ్ అంటాం. నెక్స్ట్ ఫిట్టింగ్ రియాక్షన్ అంటే ఈసారి 2 అరైల్ హాలైడ్స్ తీసుకోవాలి ఆరోమాటిక్ ఉండేటివి, సోడియం మెటల్ తో రియాక్ట్ అయితే డ్రై ఈథర్ సమక్షంలో we will get the diphenyl. ఇలా వస్తే వీటిని ఫిట్టింగ్ రియాక్షన్స్ అంటాం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we are going to discuss about compounds containing carbon and hydrogen and O. Okay, thank you.